మామిడి రైతుకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో 35 గుజ్జు పరిశ్రమలుండగా అందులో 27 మాత్రమే పనిచేస్తున్నాయని, వీరు కూడా దళారులతో కుమ్మక్కై ప్రభుత్వం అందించిన రాయితీ 4 రూపాయలతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం 3 రూపాయలకు మాత్రమే కాయలు కొంటున్నారని, దీని ద్వారా 8 రూపాయలకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రధానంగా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధరను ఫ్యాక్టరీ యజమానులు ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని, ఈ దళారీ వ్యవస్థను రూపుమాపి రైతును ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కమ్మన్ ప్రభాకర్ రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ మ్యాంగోని వాల్యూ ప్రొడక్ట్స్ గా తయారు చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు, అలా పాల ఫ్యాక్టరీలు ఎన్నాటికి పల్ప్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొంటారు. అది మానేసేసి ఊరికే మీద మొగ్గబెట్టి కోల్డ్ స్టోరేజ్ లేక నానా ఇబ్బంది పడే రైతుని తీసుకొస్తున్నారు తప్ప ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చేట విలువ ఒక రైతుకి ఇవ్వటం లేదు. రైతు అన్నవాడు కానీ చనిపోతే ఈ దేశంలో తిండి పెట్టేవాడు ఎవరు ఉన్నారు. దాన్ని ఈవేళ ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా ఈ జిల్లా చిత్తూరు జిల్లా అన్నది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా. ఇక్కడ ఆయన రైతుల సమస్యల పట్ల ఆయన పూర్తి అవగాహన ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకోసం ఆయన అధికారులు ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి ఫ్యాక్టరీలతో మాట్లాడాలి. ఫ్యాక్టరీల వాళ్ళందరినీ గౌరవించి కూర్చోబెట్టి మీరు ఎందుకు కొనరాయా ఏంటని చెప్పేసి మాట్లాడాలి. ఆయన ఏంటి ఎంతసేపు ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీల వాళ్ళకి ఒత్తాసు పలికే పరిస్థితిలో కనిపిస్తున్నారు తప్ప రైతుకి న్యాయం చేసే పరిస్థితి. ఊరికే 4 రూపాయలు కేజీకి ఇచ్చేద్దామని మనం చెప్పాం కదా, సబ్సిడీ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వారి దృష్టికి వెళ్ళలేదు. దాని ప్రభుత్వం ఇచ్చేటువంటి 4 రూపాయలని తీసుకుని వారు ఒక 4 రూపాయలు ఇస్తూ 8 రూపాయలు మాత్రమే, 8 నుంచి 7 రూపాయలు, 7 రూపాయల నుంచి 8 రూపాయలు మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతా ఉంది. ఇది మంచి పంట అయితే ఈ 4 రోజులు వేచి ఉండి కుళ్ళిపోతే అది కూడా లేదు. దిగులుతో ఇల్లు చేరుతా ఉన్న పరిస్థితి రైతులు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దళారీ వ్యవస్థను గాని ప్రోత్సహించకుండా పోలీసులను కూడా సహకారం తీసుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఈ దళారులను కూడా ఈ నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం మీద. ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. 1,50,000 ఎకరాల్లో ఈ పంట నిజంగా కూడా ఒక విధంగా పండి కూడా నష్టం వాళ్ళు చవిచూస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.